ఛానల్ ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి డిక్లరేషన్ ఫామ్ అయితే రిలీజ్ చేశారు. ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఎవరు ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరు ఇవ్వక్కర్లేదు అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టుకొని నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ బ్రాకెట్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓన్లీ ఫర్ స్టూడెంట్ హూ పాస్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అని ఇచ్చారు. సో డిక్లరేషన్ ఫామ్ అనేది ఎవరైతే పాస్ అయ్యారో ఇంటర్మీడియట్లో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. డిక్లరేషన్ ఫామ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లోడ్ అంటే ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళైతే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని అయితే చెప్పారు. ఎవరు అప్లై చేయాలి దీనికి అనుకున్నట్లయితే కనుక టీఎస్ ఇంటర్ ఎవరైతే చదువుతున్నారో చదివి పాస్ అయ్యారో వాళ్ళైతే డిక్లరేషన్ ఫామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే సిబిఎస్ఈ బోర్డు నుంచి ఎవరైతే చదువుకున్నారో వాళ్ళైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఓపెన్ ఇంటర్ వాళ్ళైతే కనుక వాళ్ళ మార్క్స్ ఆటోమేటిక్గా అప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. వీళ్ళెవరు మార్క్స్ అనేది అందరూ ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీ బోర్డు మాత్రం డైరెక్ట్గా అప్లోడ్ అయితే జరగడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక రిజిస్ట్రేషన్ నెంబరు, ఈ ఏపీ సెట్ ఆల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద కొట్టినట్లయితే కనుక మీకు ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మ్యాథ్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మార్క్స్ అన్ని కలిపి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫిజిక్స్ కూడా అంతే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక లెఫ్ట్ సైడ్లో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, రైట్ సైడ్లో ఎంతకి అంటే ఇప్పుడు మ్యాథ్స్ ఉందనుకోండి, ఫస్ట్ ఇయర్ 150, సెకండ్ ఇయర్ 150, 300కి ఎంత వచ్చిందో రాయాలి. ఫిజిక్స్ అంతే, 60, 60, 64, 60 సారీ అండి 260, 120, 120 ప్లస్ ప్రాక్టికల్ 130, 150. కెమిస్ట్రీ కూడా అంతే అండి 150. సో టోటల్ 600కి నీకు టోటల్ ఎంత వచ్చిందో రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ మీరు మీ మార్క్స్ మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. టీఎస్ వాళ్ళు అలాగే సిబిఎస్ఈ వాళ్ళు కూడా ఎవరైనా సరే ఇక్కడ మార్క్స్ మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసి ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ అలాగ వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కేర్ఫుల్లీ చూసుకున్నట్లయితే కనుక హ్యావ్ రీడ్ కేర్ఫుల్లీ ఉంది కదా, దాని మీద టిక్ పెట్టి ఇక్కడ కింద సెండ్ ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నట్లయితే కనుక మీకు వెంటనే ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓటీపీ రాగానే సబ్మిట్ అయితే అవడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే డిక్లరేషన్ ఫామ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది.